విశాఖ కేంద్రంగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు అంశం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే గూగుల్ డేటా సెంటర్ పై ఆ సంస్థ రాసిన లేఖపై సిపిఎం మండిపడుతోంది. ఇంతకీ డేటా సెంటర్ పై గూగుల్ రాసిన లేఖలో ఏముంది? దీనిపై సిపిఎం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది? ఈ విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్లబోతోంది? విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. గూగుల్ డేటా సెంటర్ నిర్మాణం, నిర్వహణ బాధ్యతలను అదానీ సంస్థ చూసుకుంటుందని గూగుల్ లేఖ రాయడంతో మరింత రాజకీయ చర్చకు దారితీసింది. 1,36,000 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్ తో ఒప్పందం జరిగింది. అయితే ఈ అంశంలో అదానీ కంపెనీతో ప్రభుత్వం సమన్వయం చేసుకోవాలని గూగుల్ కోరింది. భూ యాజమాన్య హక్కులతో పాటు నిర్వహణను అదానీ కంపెనీకి అప్పగించాలి అన్న గూగుల్ ప్రతిపాదనలపై కేబినెట్ లో సుదీర్ఘ చర్చ జరిగింది. అదానీ సంస్థ పెట్టిన మరికొన్ని షరతులపై పూర్తి స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. గూగుల్ రాసిన ఈ లేఖపై సిపిఎం తీవ్ర అభ్యంతరం తెలుపుతోంది. గూగుల్ డేటా సెంటర్ పై రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ సిపిఎం బహిరంగ లేఖ రాసింది. గూగుల్ ఆధ్వర్యంలోనే 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న అతిపెద్ద డేటా సెంటర్ రాబోతుందని, 1,80,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయంటూ ప్రభుత్వం యువతను నమ్మించి మోసం చేస్తుందని సిపిఎం ఆరోపిస్తోంది. గూగుల్ డేటా సెంటర్ బాధ్యతంతా అదానీ కంపెనీ చూస్తుందని ఇప్పుడు ప్రకటించడంతో అసలు రంగు బయటపడిందంటోంది సిపిఎం. గూగుల్ కి ఇచ్చే 22,000 కోట్ల రూపాయల విలువైన రాయితీలను తన కంపెనీకి బదలాయించాలని అదానీ కోరడంతో పాటు మరికొన్ని షరతులు విధించినట్టుగా గూగుల్ రాసిన లేఖను బట్టి అర్థమవుతుందని సిపిఎం అంటోంది. విశాఖలో విలువైన 100 ఎకరాల భూములను అదానీకి కట్టబెట్టడానికే ఈ నాటకమంతా ఆడినట్టుగా అర్థమవుతుందంటూ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలోనూ అదానీ కంపెనీకి రుషికొండ సమీపంలో భూ కేటాయింపు జరిగింది. ఇంతవరకు డేటా సెంటర్ కు పునాది కూడా పడలేదు. ఇప్పుడు గూగుల్ కు కేటాయించిన 480 ఎకరాలతో పాటు మరో 180 ఎకరాలు అదనంగా కేటాయించింది. డేటా సెంటర్ పెట్టడంలో విఫలమైన అదానీకి మళ్లీ అదనపు భూమి ఇవ్వడమంటే భారీ భూకుంభకోణం తప్ప మరొకటి కాదని సిపిఎం అంటోంది. గూగుల్ డేటా సెంటర్ వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న యువతను ఇది పూర్తి నిరాశలో ముంచుతుందని, ఇప్పటికైనా భూములన్నింటినీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది సిపిఎం.